అరుణాచలం, తిరువనమలై. అరుణాచలం శివలింగాన్ని అగ్నితత్వాన్ని సూచించే క్షేత్రంగా భావిస్తారు. అరుణాచలేశ్వరుడు అన్నమలయార్ రూపంలో, అమ్మవారేమో ఉన్నములై అమ్మన్ రూపంలో కొలువై ఉన్నారు. పంచభూత క్షేత్రాల్లో అగ్నిలింగం ఇక్కడే ఉంది. అరుణాచల కొండను శివుని స్వరూపంగా భావిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున జరిగే గిరివలం అంటే గిరి ప్రదక్షిణ సుమారు 14 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అరుణాచలంలో అష్టలింగాలు ఉంటాయి. మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ 8 లింగాలు అనేవి మనకు కనిపిస్తాయి. నడుస్తూ ఈ అష్టలింగాలను దర్శించుకుంటారు. ఆటోలో వెళ్ళినా కూడా మనకు ఆటో వాళ్ళు ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఆపి దర్శనం చేసుకునేదాకా వెయిట్ చేస్తారు. ఇంద్రలింగం అనేది తూర్పును, అగ్ని ఆగ్నేయం, యమ దక్షిణం, నైరుతి, వరుణ పడమరను, వాయువ్యం, కుబేర ఉత్తరం, ఈశాన్యంగా సూచిస్తుంది అన్నమాట. తర్వాత మేము మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళి మోక్ష మార్గం నుండి బయటకు వచ్చేసాక తర్వాత రాజగోపురం దగ్గర తర్వాత దర్శనానికైతే అరుణాచలేశ్వరుని చూడడానికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ స్పెషల్ టికెట్స్ అంటే నార్మల్ దర్శనం అయితే అవైలబుల్ ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. మాకు ఎర్లీగానే దర్శనం కూడా అయిపోయింది. మేమైతే 50 రూపీస్ టికెట్స్ స్పెషల్ టికెట్స్లోనే వెళ్ళామన్నమాట. తొందరగా దర్శనం అయిపోతే మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ కూడా తొందరగా. తమిళనాడులో మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లాగా అయితే టైమింగ్స్ లేవు. ఆఫ్టర్నూన్ చాలా టైం క్లోజ్ చేస్తూ ఉన్నారు. మనం నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ తొందరగా దర్శనం చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి కదా. అందుకని మేము అట్లా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మాత్రం వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇక్కడ నుండి చిదంబరంకి వెళ్ళాము. చిదంబరంలో శివుడు కాకుండా నటరాజస్వామి రూపంలో ఉంటారు. ఇది పంచభూత స్థలాల్లో ఆకాశతత్వాన్ని చూపిస్తుంది. ఈ ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రహస్యం ఏంటంటే తెర వెనుక మనకు స్వామివారు కనిపించకుండా ఉంటారని చెప్తూ ఉంటారు. చిదంబర రహస్యం అంటే అదేనని. మామూలుగా ఇక్కడ శివుని ఆనంద తాండవం చేస్తున్నట్టు నటరాజ రూపమే ప్రధాన ఆరాధ్యమూర్తిగా కొలుస్తూ ఉంటారనమాట. ఇది చోళుల కాలంలో టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది. 10-13వ శతాబ్దంలో ఈ టెంపుల్ అనేది ప్రాచుర్యం చెందిందనమాట. ఈ టెంపుల్ గురించి, ఈ కన్స్ట్రక్షన్ గురించి అయితే మాటల్లో చెప్పలేమన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ మన కళ్ళకు తనివి తీరదు. ఎంత చెప్పినా చాలా తక్కువగా అనిపిస్తుంది అనమాట. వెనకాల అమ్మవారి టెంపుల్ ఉంది, కొలను ఉంది. తర్వాత ఇక్కడ నుండి మేము కుంభకోణం వెళ్ళాము. ఫస్ట్ కుంభకోణంలో శ్రీ సారంగపాణి స్వామిని ఆలయం దర్శనం చేసుకున్నాము. ఇది 108 దివ్య దేశాల్లో ఒకటిగా కావేరీ నది తీరంలోని పంచరంగ క్షేత్రాల్లో కూడా ఒకటిదిగా ఇక్కడ స్వామిని ఆరవ్ ముదన్, అమ్మవారు కోమలవల్లిగా ఇక్కడ పేర్లు పిలుస్తారనమాట. త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని భృగు మహర్షిని పంపగా విష్ణుమూర్తి భృగు మహర్షి వచ్చిన సమయంలో అతన్ని పట్టించుకోకుండా తను నిద్రిస్తున్నాడని తన వక్షస్థలంపై కాలుతో తంతారని దాని తర్వాత ఆయన తపస్సు చేసి అమ్మవారు తన కడుపులో తర్వాత ఇక్కడ టెంపుల్గా వెలిసిందని స్థల పురాణాల ప్రకారం చెప్తూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ మేము ఆది కుంభమేశ్వర ఆలయంకి వెళ్ళాము. ఇది కుంభకోణం. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే ఈ కుంభకోణం పేరు అనేది కూడా ఈ టెంపుల్ వల్లనే వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆది కుంభమేశ్వర టెంపుల్ వల్లనే వచ్చిందని చెప్తూ ఉంటారన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధిగాంచిందనమాట. తర్వాత శ్రీరంగంలో మేము రామస్వామి, సోమేశ్వర స్వామిని ఆ టెంపుల్స్ అయితే దర్శించుకున్నాం. నెక్స్ట్ శ్రీరంగం వెళ్ళాము. శ్రీరంగం తిరుచిరాపల్లిలో కావేరీ మరియు కొల్లండం నదుల మధ్య శ్రీరంగం టెంపుల్ అనేది ఉంటుందని, 108 దివ్య దేశాల్లో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన టెంపుల్గా భావిస్తారు. ఇక్కడ రామానుజులది ఆయన భౌతిక దేహం అనేది ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా అలాగే ఉందని కూడా చెప్తూ ఉంటారు. మేము ఆ టెంపుల్ని కూడా చూసాం.